వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుని. అన్నట్టు టీ తాగారు మామ? సాయంత్రం కదా ఈరోజు ఫిబ్రవరి 7న. అందరూ బాగున్నారు కదా? ఓకే. సో ఇక్కడ చాలా మాట్లాడాలి, మన సబ్స్క్రైబర్స్తో కొత్త వాళ్ళతో కూడా చాలా మాట్లాడాలి. ఏంటంటే ఎవ్రీ 2 డేస్కి మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ లాట్ ఆఫ్ అప్డేట్స్ తో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఉంటుంది. డామ్ షో పక్క దాంతో తిరిగలేదు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ కి, కొత్తగా చూస్తున్న ఫాలోవర్స్ కి నేను చెప్పేది ఒకటే, మన ఛానల్లో వీడియో చూస్తున్నావా లైక్ చేయి, వీడియోని షేర్ చేయి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకో. షేర్ చేయడం పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, కానీ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయి మర్చిపోవద్దు. ఏదో చుట్టూ చెప్పులు వచ్చి వెళ్ళిపోతే కనుక ఇది కుదరదు. ఎందుకంటే నేను ఏదో సాధారణ అప్డేట్స్ ఇవ్వట్లా, అన్ని లేటెస్ట్ అప్డేట్స్. అదర్ యూట్యూబర్స్ ఇచ్చే మూవీస్ ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్ ఇచ్చే మూవీస్ ఇన్ఫర్మేషన్ రెండు కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అవుట్పుట్ మీకు తెలుస్తుంది. ఏదో నేను ఊరికి వచ్చి అలా వచ్చు, నో అలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నా, అంతకంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రాకముందు గ్యాదర్ చేసి పక్కా ఇన్ఫర్మేషన్ వస్తున్నా. అది కూడా కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్, కన్ఫర్మ్ షూటింగ్ అప్డేట్స్, కన్ఫర్మ్ థియేటర్స్ అప్డేట్స్. అండ్ నేను ఎక్స్పెక్టెడ్ చెప్పినా కూడా పక్కాగా 1 వీక్లో అలా వచ్చే అప్డేట్స్ మాత్రం ఇస్తా. అలాంటి అప్డేట్స్ ఉంటాయి. కానీ మీరు ఏం చూస్తున్నారు? వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మీరు ఏమని అనుకోండి, నా ఛానల్లో వీడియో చూస్తే కనుక లైక్ చేయండి కంపల్సరీగా, లేకపోతే వాడు గొర్రెతే సమానం. మీరు ఏమని అనుకోండి, కామెంట్లో బ్యాడ్ కుట్ చేసుకోండి, బ్యాడ్ కామెంట్ పెట్టుకోండి, వాడిని వెంటనే బ్లాక్ చేస్తా. పర్మనెంట్గా వాడు మన ఛానల్లో కామెంట్ కూడా చేయలేడు. ఈ వీడియో కాదు, ప్రతి ఒక్క వీడియో మీరు నా ఛానల్లో వీడియో చూస్తే కనుక లైక్ చేయండి. అలా లైక్ చేయలేదో వాడు గొర్రెతే సమానం. మీరు ఏమనుకోండి మా, ఎందుకంటే నేను ఏదో ఊరికి వచ్చి వెళ్ళిపోవట్లేదు. హార్డ్ వర్క్ 1.5 year నేను మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఈ పాటికి నా ఛానల్ గ్రోత్ 15,000 మంది సబ్స్క్రైబర్ అవ్వాలి. ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. 7,200 సంథింగ్. ఎన్నిసార్లు 3 నెలలకు ఒకసారి వీడియో చేస్తున్నా. ఇలాంటి సర్లే అర్థం చేసుకుంటారు. ఎక్కడ అదే లైక్స్, ఛానల్ గ్రోత్ లేదు. ఎందుకు? అదనమాట. సో వీడియో చూస్తున్నావు లైక్ చేయి, లేదా వాడు గొర్రెకి సమానం ఏమని అనుకోండి, అదనమాట. సో మొత్తానికి ఈ వీడియోలో లాట్ ఆఫ్ 25 మూవీస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, నరసింహ నందమూరి బాలకృష్ణ గారు తన కెరీర్ ఒక క్రేజియస్ట్ సీక్వెల్ మూవీ అఖండ పార్ట్ 2 ఎప్పుడో కన్ఫర్మ్ అయింది, కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. సో ఫైనల్లీ ఇయర్ 2024లో షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సేమ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. సో ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ రావడం లేదు. 14 రిలీజ్ అంటే మహేష్ బాబు చేసిన దూకుడు సినిమా, ఆ బ్యానర్ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మూవీ తీయబోతుంది. కన్ఫర్మ్ అవ్వ, ఇది పక్క, దాంట్లో తిరిగలేదు. ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో విసిక్స్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజియస్ట్ అండ్ తన ప్రెస్టీజియస్ మూవీ గామి. ఈ సినిమా స్టార్ట్ చేసి ఇప్పటికీ 4.5 years అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈరోజు థియేటర్ డేట్ లాక్ చేశారనమాట. ఆల్రెడీ తను చేస్తున్న అప్కమింగ్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యాక్చువల్లీ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 2023 రిలీజ్ కావాల్సింది పోస్ట్పోన్ చేశారు అనమాట కొన్ని ఇష్యూ వల్ల. ఆ విధంగా ఇంకొక న్యూ డేట్ కూడా రిలీజ్ చేశారు. మార్చ్ 8న శివరాత్రికి వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఆ డేట్ లో కూడా రావట్లేదు. ఆ డేట్ లో ఇప్పుడు గామి మూవీ వస్తుంది అనమాట. ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మూవీ కన్ఫర్మ్ చేసింది. మార్చ్ 8న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా ట్విట్టర్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా అఫీషియల్ గా పెట్టలేదు. ఈ రోజు నైట్ లోపల పెట్టేస్తారు. డామ్ షో అది మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మొత్తానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ 2 times పోస్ట్పోన్ అయింది. గామి మార్చ్ 8 కన్ఫర్మ్. అండ్ తర్వాత మార్చ్ 8న భీమా సినిమా కూడా వస్తుంది. మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. అండ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు హీరో గోపిచంద్. 2 సినిమాలు అట్ ఏ టైం ఒకే రోజు రిలీజ్ కాబోతుంది. క్రేజీ మూవీస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ యాక్టర్ మణికంఠ నటిస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ట్రూ లవర్. ఇది తెలుగు టైటిల్, తమిళ్లో లవర్. సో తెలుగు తమిళ్లో ఒకే రోజు ఈ నెల ఫిబ్రవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ మంచి ఫీల్ ఉంది మామ, అండ్ మంచి సినిమా. సో మొత్తానికి ఈ అప్డేట్ మీకు చెప్పడం మర్చిపోయా. ఈ రోజు మార్నింగ్ టైం ఒక వీడియో చేశా, ఈ వారంలో థియేటర్ ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయని ఒక వీడియో చేశా. సో తమిళ అయితే మరి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా వాచ్ చేసింది. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. సో మొత్తానికి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరంటే బేబీ సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రొడ్యూసర్ ఎస్కేన్ అండ్ డైరెక్టర్ మారుతి. వీళ్ళిద్దరూ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనమాట. మరి ఈ సినిమా బేబీ లాగా మరొక కల్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మనం ఫిబ్రవరి 10న వెయిట్ చేస్తుంది. తప్పదు మామ. మోస్ట్లీ ట్రై చేస్తాం మన ఛానల్లో ఒక షార్ట్ కట్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం డామ్ షో. సో మన షార్ట్ కట్ రివ్యూ ఎలా ఉంటుందో తెలుసు కదా, మన హిట్ అండ్ హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్. సో షార్ట్ కట్ రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్,
విజయ్ దేవరకొండ అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ పరశురామ్ పేట్ల. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ఏప్రిల్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఆ డేట్ లో దేవరా మూవీ పోస్ట్ పోన్ అయింది, ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్. సో మొత్తానికి ఆ డేట్ లో ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తుంది. ఇక ఈ సినిమా నుంచి నందనా నందనానా అనే ఒక లిరికల్ సాంగ్ అయితే ఈరోజు డ్రాప్ అయింది. సాంగ్ అయితే చాలా బాగుంది మా, చూశాను. అండ్ మంచి ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్. అండ్ ఆ సాంగ్ ఉంటా ఉంటే నాకు ఆటోమేటిక్ గా గీతా గౌన్ సినిమా గుర్తొచ్చింది అనమాట. అలాంటి మెలోడీ సాంగ్ అయితే అదిరింది. సో ఎక్స్క్లూజివ్ మీరు కూడా ఒక లుక్ వేయండి. అండ్ ఈ సాంగ్ రాసింది లిరిక్ లిస్ట్ అండ్ ఆనంద శ్రీరామ్. చాలా బాగుంది మా, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ 5th అప్డేట్. నరసింహ నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సమరసింహారెడ్డి. సో ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో 4K లో చూడబోతున్నాము. అది కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ మార్చి 2న. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో మార్చి 2 అంటే మనకు ఈ మంత్ ఎండింగ్ లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది బుక్ మై షో అండ్ పేటిఎం యాప్ లో. డామ్ షో మరి బుక్ చేసుకుని 4K అయితే చూసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ అనమాట. వేరే లెవెల్ మూవీ మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ 6th ఎక్స్క్లూజివ్ అప్డేట్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియో తన బర్త్డే సందర్భంగా ఈ రోజు మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నావా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ గ్లిమ్స్ వీడియో చాలా బాగుంది, మీరు కూడా ఒక లుక్ వేయండి. అండ్ టైటిల్ జాక్. సో టైటిల్ చాలా క్రేజీగా ఉంది. తను టచ్ చేయలేని ఒక జానర్ అనమాట, ఎందుకంటే తను చేసిన సినిమాలన్నీ కామెడీ ఎంటర్టైనర్. కానీ ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. సో మరి చూడాలి, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కామెడీ ఉంటుందా, ఓన్లీ యాక్షన్ మాత్రమే చూడాలన్నమాట. సో షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. అండ్ ఇయర్ 2024లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ కావడం మాత్రం పక్కా దాంట్లో తిరగలేదు. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఎవరు తెలుసు మామ? బొమ్మరిల్లు భాస్కర్ గారు. సో తను చేసిన అన్ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కానీ తను కూడా ఒక డిఫరెంట్ జానర్ అయితే టచ్ అయిపోతాడు ఈ సినిమాతో. మరి చూడాలి రిజల్ట్ ఎలా ఉండబోతుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు తెలుసా? బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ వైష్ణవ్ చైతన్య. మరి చూడాలి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, గూఢాచారి పార్ట్ 2 అండ్ హీరో ఆడిషన్ కెరీర్ లో వన్ ఆఫ్ ద క్రేజీ సీక్వెల్ అనమాట. సో మొత్తానికి ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ఒక క్రూషియల్ రోల్ యాక్ట్ చేయబోతున్నాడు. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా షూటింగ్ చేస్తున్నా లేదు, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు మా సినిమా గురించి, అదనమాట. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్. హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ దిల్ రూబా. షూటింగ్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఈ ఇయర్ 2024లో ఈ సినిమా రిలీజ్ కావడం మాత్రం పక్క దానికి తిరగలేదు. అండ్ ఈ సినిమా ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపల, అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేస్తున్నారు మూవీ టీమ్. అండ్ ప్లాన్ చేస్తున్నారు అనమాట ఏ డేట్ లో వస్తుందని. తొందరలో ఇన్ఫర్మేషన్ కనుక్కొని మన ఛానల్ ఒక అప్డేట్ ఇస్తా. అండ్ హీరోయిన్ రష్కా దిలియాన్. ఓకే, క్లియర్. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ గ్లిమ్స్ వీడియో ఈ రోజు సాయంత్రం ఒక 6:04 యూట్యూబ్ లో డ్రాప్ అవబోతుంది. మూవీ టైటిల్ గొర్రె పురాణం. సో టైటిల్ చాలా క్రేజీగా ఉంది కదా. సో తన నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆల్రెడీ థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ సినిమా సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు ఈ గొర్రె పురాణం ఇంకొక న్యూ కంటెంట్ తో మన ముందుకు రాబోతాడు. మరి గ్లిమ్స్ వీడియో చూడాలి ఎలా ఉండబోతున్నది. సో లుక్ అట్. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ మావా, నేచురల్ స్టార్ నాని అండ్ ఓజీ డైరెక్టర్ సుజిత్. సో వీళ్ళ కాంబినేషన్ ఒక మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ సినిమా డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ సినిమా ఓజీ షూటింగ్, అంటే ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత షూటింగ్ చేస్తారనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025లో థియేటర్ రిలీజ్ అవుతుంది వీళ్ళ కాంబినేషన్ మూవీ. క్లియర్. ఒక పక్క అక్కడ నెక్స్ట్ అప్డేట్ మావా, 2 సో ఈ మూవీ నుంచి మనకు ఒక టీజర్ అయితే డ్రాప్ చేయబోతున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ తన బర్త్డే సందర్భంగా ఈ రోజు అయితే టీజర్ అయితే ప్లాన్ చేశారనమాట. ఈ రోజు సాయంత్రం 6:03 సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చ్ 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. డామ్ షూర్. ఓకే, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ మావా, హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ క్రేజియస్ట్ మూవీ సరిపోదా శనివారం. సో టైటిల్ చాలా క్రేజీ ఉంది. సో అందుకే క్రేజియస్ట్ మూవీ అని చెప్పా. సో మొత్తానికి నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సూపర్ డోపేట్లు కొట్టుకుని పోతూ ఉన్నాడు అనమాట. అండ్ అదన్నమాట. ఓకే, క్లియర్. సో ఇక ఈ మూవీ నుంచి సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తుంది మూవీ టీమ్, ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది. ఇక నెక్స్ట్ రిమైనింగ్ షెడ్యూల్స్ గురించి ఫర్దర్ వీడియో మీకు అప్డేట్ ఇస్తాను. సో వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఇళయ దళపతి విజయ్ 69 మూవీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది తన కెరీర్ లో చివరి సినిమా, ఎందుకంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. తన పార్టీ పేరు కూడా ఆల్రెడీ తన ట్విట్టర్ ఖాతాలో గా అనౌన్స్ చేశారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది తన కెరీర్ లో చివరి సినిమా. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతుంది ఒక 3 డైరెక్టర్లు. పేర్లు తెగ వైరల్ అవుతుంది ట్విట్టర్ లో అండ్ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ లో. ఆ 3 ఎవరంటే వెట్రిమారన్ గారు, హెచ్ వినోద్ అండ్ కార్తిక్ సుబ్రాజ్. సో ఈ 3 డైరెక్టర్ లో ఎవరు చేయబోతున్నారు ఈ విజయ్ 69 మూవీ అనేది తెలియట్లా. ఇది ఎంటర్లీ ఫేక్ న్యూస్. సో కన్ఫర్మ్ ప్రాజెక్ట్ మీద కన్ఫర్మ్, కానీ డైరెక్టర్ అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమాను మన తెలుగు ప్రొడ్యూసర్ అయిన డివివి దానయ్య గారు
డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా హై బడ్జెట్ లెవెల్లో రాబోతుంది. మరి ఈ సినిమా మన తెలుగులో సూపర్ డూపర్ అయిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్. మరి ఎలా ఉండబోతుంది చూడండి. ఓకే, సో తొందరలో అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది, అదైతే పక్క. ఇక నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ 3. ఏంటి మూవీ ఇదా? పుష్ప ద రైస్ పార్ట్ 1 రిలీజ్ అయింది. ఇప్పుడు ఆగస్టు 15న పుష్ప ద రూల్ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఏంటంటే పుష్ప ద రోర్ ఈ టైటిల్ తో పార్ట్ 3 కన్ఫర్మ్ అయ్యింది అని తెగ వైరల్ అవుతుంది ట్విట్టర్ లో అండ్ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ కూడా. ఇది ఎంటైర్లీ ఫేక్ న్యూస్. మూవీ టీమ్ కానీ ఎక్కడ కానీ అనౌన్స్మెంట్ చేయలేదు. ఆగస్టు 15 థియేటర్ రిలీజ్ అయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ లో టైటిల్స్ కార్డ్స్ పడతాయి కదా, అప్పుడు కానీ తెలియదు అనమాట అది. సో అంతవరకు ఆగస్టు 15 వరకు మూవీ టీం కన్ఫర్మ్ చేయదు. థియేటర్లోనే ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తుంది, వస్తుందా రాదని. అంతవరకు ఇవంతా ఫేక్ న్యూస్, నమ్మకండి, ఎంటర్లీ ఫేక్ న్యూస్. క్లియర్? సో ఇప్పుడు ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ కాబోతుంది దాని గురించి కొన్ని అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. ఓకే, మా ఈ అప్డేట్ చెప్పడం మర్చిపోయా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సో ఈ సినిమా థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ రాకముందే మన ఛానల్లో 2 వారాల ముందే చెప్పేసా. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. డ్యామ్ షో పక్క కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పా. అండ్ నెక్స్ట్ డే ఫిబ్రవరి 6న ఈ మూవీ కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 27న ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది ప్యారెంటల్ లెవెల్లో. ఓకే, అప్కమింగ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ ఓటీటీ అప్డేట్ పోచర్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈ నెల ఫిబ్రవరి 23న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరంటే బాలీవుడ్ యాక్ట్రెస్ ఆలియా భట్. మరి ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు, మంచి అప్లాస్ వచ్చింది అండ్ అదేవిధంగా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి అలాంటి వెబ్ సిరీస్ మనం మిస్ చేసుకోకూడదు మావా. మరి చూడాలి, ఫిబ్రవరి 23న మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి కమింగ్ ట్రైలర్ కూడా అనౌన్స్మెంట్ వస్తుంది, వెయిట్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. హీరోయిన్ ఆదా శర్మ నటించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ది కేరళ స్టోరీ అండ్ మొత్తానికి ద మచ్ అవైటెడ్ డ్రాప్ అయింది. అండ్ ఈ నెల ఫిబ్రవరి 16న ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజ్లో మాత్రమే ఈ మూవీని G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ హైలీ రికమెండ్, వేరే లెవెల్ మూవీ. ఎందుకంటే 2023లో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ పాపులర్ మూవీ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ టెలివిజన్ ప్రీమియర్ హీరో విజయ్ సేతుపతి నటించిన మూవీ డిఎస్పి. సో ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3 గంటలకి జెమినీ టీవీలో ఈ మూవీని ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, హైలీ రికమెండ్, ఫ్యామిలీతో చూడొచ్చు అదనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. మావ నిజంగా బ్యాడ్ న్యూస్ అండ్ సన్నెస్ట్ అఫిషియల్గా కన్ఫర్మ్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ ఐలాండ్ ఓన్లీ తమిళ్ ఆడియోలో మాత్రమే సన్నెస్ట్లో ఫిబ్రవరి 9న ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తారని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసింది. సో తెలుగులో స్ట్రీమింగ్ కావడం లేదు, కొంచెం లేట్గా స్ట్రీమింగ్ అవుతుంది. సో బ్యాడ్ న్యూస్ మొత్తానికి ఓటీటీ లవర్స్కి. ఓకే, ఇక గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ. ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్లో. సో హైలీ రికమెండ్, సినిమా బాగుంటుంది, వన్ టైం వర్త్ మూవీ. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా కూడా ఈ నెల ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేసిన సినిమా. స్టాండర్డ్స్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ పీక్స్ అనమాట. ఓకే, ఫ్యామిలీ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ తమిళ యాక్టర్ అశోక్ సెల్వన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ సభా నాయగన్. ఈ నెల ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది, స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్లో ఓన్లీ తమిళ్లో మాత్రమే, ప్రజెంట్ తమిళ్లో మాత్రం అప్డేట్ ఇచ్చారు. అండ్ సింపుల్ సౌత్ ఓవర్సీస్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవీ మనకు తెలుగులో స్ట్రీమింగ్ అయితే కనుక ఫ్యామిలీ వాచ్డ్ మూవీ, పక్కా యూజ్ సర్టిఫికేట్, డోంట్ మిస్ ఇట్. ఓకే, తెలుగులో స్ట్రీమింగ్ అయితే కనుక. నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ బబుల్ గమ్. హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ. ఇది ఏజ్ సర్టిఫికేట్ అండ్ రొమాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. సింగిల్గా మాత్రమే చూడండి, అది కూడా 18 సంవత్సరాల పైన మాత్రమే చూడాలి. అండ్ రొమాన్స్ టూ మచ్ ఉందనమాట. సో కాబట్టి ఈ సినిమాని ఫిబ్రవరి 9న ఆహౌడిట్లో సింగిల్గా మాత్రం చూడండి. ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతానమ్మా, మళ్ళీ చెప్తున్నా. సో అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ద మార్వెల్స్. సో ఈ హాలీవుడ్ మూవీ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటకి ఆ టైంలో డిస్నీ+ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ వెబ్ సిరీస్ ఈ మూవీని వన్ టైం వాచ్ చేయొచ్చు. సో రికమెండెడ్,
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో చూసేయండి. సో ఇది మామ ఈరోజు ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయనోడు గొర్రెతో సమానం. మీరు ఏమని అనుకోండి, నేను పక్కా చెప్తాను. ఎందుకంటే నేను సాదా అప్డేట్స్ ఇవ్వట్లేదు మామ, మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పర్ఫెక్ట్ అప్డేట్స్ ఇస్తున్నా. సో హార్డ్ వర్క్ సపోర్ట్ చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.